ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో మెజార్టీతో గెలుపొందడం, తాజాగా మంత్రిగా సైతం ప్రమాణ స్వీకారం చేయడంతో ఎప్పుడెప్పుడు వస్తారు పవన్ కళ్యాణ్ అన్న దిశగా పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు గ్రామాలు పెద్ద ఎత్తున జన సైనికులు, ముఖ్యంగా కూటమికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ రాక ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు అభిమానంగా. అన్నా ఎప్పుడొస్తున్నావు అంటూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక ఆనందపూరితమైన ఆహ్వానం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం స్వీకారం ఒక పక్క జరుగుతున్న తరుణంలో నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానానికి హద్దు ఉండదని చెప్పుకోవచ్చు. నిజంగా వారి అభిమానులు చేసే కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో సేవా కార్యక్రమాలు కూడా అత్యధికంగా మారుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గొల్లప్రోలుకు చెందిన ఒక హోటల్ యజమాని ఏకంగా అన్లిమిటెడ్ ఫుడ్ తిన్నవారికి తిన్నంత అన్న విధంగా మా పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇవాళ నా హోటల్లో అంత ఫ్రీ అన్న మాదిరిగా అక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా టిఫిన్ ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ పేరుపై తింటూ ఎంతో ఉత్సాహంగా గడిపిన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో చోటు చేసుకుంది. ఈ నోట ఆ నోట ఈ విషయం ఫ్రీగా పవన్ కళ్యాణ్ పేరిట పంపిణీ చేస్తున్నారు. హోటల్ యజమానే అంటే ఎవరో పెద్ద అయినా లేకపోతే పెద్దోళ్ళు గొప్పోళ్ళు డోనర్స్గా పవన్ కళ్యాణ్ పేరుపై పెట్టడం ఒక ఎత్తు. నిజానికి అలా కాకుండా సాధారణంగా నార్మల్ హోటల్లో ఆ హోటల్పై వచ్చే జీవనాధారంతో బ్రతికే ఆయన కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ఆయన మంత్రివర్గంలో ప్రధానంగా చోటు దక్కించుకోవడం, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో ఆయన పేరుపై ఈరోజు హోటల్లో డబ్బులు తీసుకోవడం జరగడం లేదండి. తిన్నవారందరికీ ఫ్రీ అంటూ కూడా గొల్లప్రోల్లో పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికి, తిన్నవారందరికీ కూడా ఆ రహదారి గుండా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా వారి ద్విచక్ర వాహనాలు కానీ, వారి కారులు కానీ, లారీలు కానీ పక్కన ఆపి నిన్నంతా కూడా పవన్ కళ్యాణ్ పేరిట తిన్న పరిస్థితి అయితే నెలకొంది. నిజానికి పవన్ కళ్యాణ్పై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటి చెప్పడం కూడా ఒక ప్రత్యేకత చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోల్లో చోటు చేసుకున్న పరిస్థితి అయితే దాపరించింది. చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎలక్షన్కి ముందు దాదాపు ఏదైతే కోడ్ ముగిసిన తర్వాత ఎలక్షన్కి ముందు ఆయన పిఠాపురం నుంచి విజయవాడ లేకపోతే అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ప్రత్యేకంగా నాగేంద్రబాబు పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. తదుపరి ఏదైతే కౌంటింగ్ కూడా ప్రత్యేకంగా నాగబాబు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు, ముఖ్యంగా వర్మ ఒక కీ రోల్, తెలుగుదేశం పార్టీ నేత, కూటమికి ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణ్ తర్వాత పిఠాపురంలో ఇప్పుడు మంచి నేతగా, అంటే గతంలో కూడా ఆయన మంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఇండిపెండెంట్గా కూడా గెలుపొందిన పరిస్థితి ఎమ్మెల్యే వర్మకు ఉంది. ప్రస్తుతం కీ రోల్గా ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇటువంటి తరుణంలో నిజానికి పిఠాపురానికి ఒక డిప్యూటీ సీఎం పదవి వస్తుంది వైసీపీని గెలిపిస్తే అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వంగగీత విశ్వనాథ్ ఉన్నారో గెలిపించినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె ఓటమి పాలైనప్పటికీ కూడా పిఠాపురానికి ఇప్పటికే మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మంత్రి శాఖలు అయితే మాత్రం ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయటికి చెప్పని పరిస్థితి నెలకొంది. ఆఫ్ ద రికార్డ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇప్పటికే ఆ శాఖ చెప్పే ఉంటారని అర్థమవుతుంది. దాదాపుగా హోంశాఖే పవన్ కళ్యాణ్కి ఇస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సున్నితంగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు. ఎక్కడ ఎవరికి పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఏదైనా నష్టం జరిగితే వెంటనే స్పందించే మనస్తత్వం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళలకు ఏదైనా ఎక్కడైనా సమస్య వచ్చిందంటే మాత్రం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ ఉంటారు. అది అన్యాయం, అలా జరగడానికి కుదరదంటూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండగా ఉన్న పరిస్థితులు కూడా గతంలో అనేకమైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజానికి ఆయనకు ఈ హోంశాఖ, రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ బాధ్యతలు అప్పగించినట్లయితే 100% ఆయన న్యాయం చేస్తారు ఆ పదవికి అన్న విధంగా చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా ఆయనపై దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. నిజానికి ఆయన ఏం కోరుకుంటే ఆ పదవి ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది. మరి చూడాలి హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లేక ఇప్పటికి సంబంధించి అనేక శాఖలు, అంటే హోంశాఖే కాకుండా అనేక శాఖలు, పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఆయనకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. దాదాపు మంత్రివర్గ విస్తరణ అంతా కూడా చంద్రబాబు క్యాబినెట్ అంతా కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చారు అన్నది అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హోంశాఖ, డిప్యూటీ సీఎం కన్ఫర్మ్ అంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం పట్ల పిఠాపురం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎప్పుడొస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. బాస్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామంటూ చూస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ వస్తే ఒక సునామీలా పిఠాపురం ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఎమ్మెల్యేగా ఒక మంత్రి స్థానంలో తొలిసారిగా తన జీవితంలో ఒక ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి స్థానంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పెద్ద మొత్తంలో
మెజార్టీ కట్టబెట్టిన ప్రజానికం గెలుపొందిన ప్రాంతంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగిస్తారు, ఎలా మాట్లాడతారు, ఆయన రాకను ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు ఏ విధంగా ఆయనకు అఖండ స్వాగతం పలుకుతారు, ఇలా ప్రతీది కూడా ఒక ఆలోచించదగ్గ విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ రాకను పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా ఆహ్వానిస్తారు. భారీ ఊరేగింపులు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే సెక్షన్ 144 కూడా వెళ్ళిపోయి తీసేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రిగా ఒకవేళ శాఖ కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వస్తారన్న ఊహాగానాలు వెళ్తున్నాయి. ఇప్పుడు వచ్చి అధికారంగా పలానా డేట్ను వస్తారని అయితే మాత్రం అధికారంగా పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు సంబంధించి కానీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరి చూడాలి బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మంత్రిగా ఎప్పుడు వస్తారో వేచి చూడాలి. ఏదేమైనా ఈసారి పవన్ కళ్యాణ్ రాక ఒక నూతన అధ్యాయం, ఒక ట్రెండ్ పిఠాపురంలోనే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. పిఠాపురం వైపు రాష్ట్రం, దేశం కాదు ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ రాక ఏ విధంగా ఉంటుంది, అప్పుడు అభిమానులు ఎంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి పిఠాపురం చేరుకుంటారు, ఎలా ఆయన స్వాగతం పలుకుతారు, ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం వెహికల్తో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నాయి.